ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు. రాజకీయాలు కూడా ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉండబోతాయని చెప్పి ఆయన చెప్పినటువంటిది ఇంతవరకు ఎప్పుడు కూడా తప్పినటువంటి, ఆయన ఊహ తప్పినటువంటి పరిస్థితి లేదు. ఆ జ్యోతిష పండితులు డాక్టర్ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. ఈరోజు స్టూడియోలో మాట్లాడదాం. గురుగారు, శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మా ఛానల్కి మీకు సాదర స్వాగతం. చాలా రోజుల తర్వాత మరలా మీతో చేసే అవకాశం దక్కింది. ముందుగా మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నట్టే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి గురించే ఒకసారి మనం మాట్లాడదాం. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కూడా ఒక హెచ్చరిక, అంటే ఆ కూటమి సభ్యులకు కూడా ఒక హెచ్చరికగా ఉంది. ఎందుకంటే ప్రత్యర్థులు 11 మందే ఉన్నా 1100 మంది లాగా ఉన్నారు అనేటువంటిది ఒక హెచ్చరిక చేశారు. తర్వాత మనం ఐకమత్యంగా లేకపోతే ప్రత్యర్థి ఇక్కడ రాజు అవుతారు అనేటువంటి స్థాయిలో ఆయన ఒకటి మాట్లాడారు. అంటే ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే కొంత అలర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. హెచ్చరిక లాగానే కనిపించేటటువంటి సూచన కనిపిస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆ యోగం ఉందా? రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన ఈసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన చూడగలుగుతామా? ఇది ఆయనకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అనే కాదు, లేకపోతే ఆయన్ని అభిమానించేవారే కాదు, ఇంకా లేకపోతే రాజకీయ వర్గాల్లో కూడా ఈ విధమైనటువంటి చర్చ జరుగుతుంది నిజంగా. ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్గా మన అప్పుడు ట్రెండింగ్ కూడా అయింది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్తు కనుక చూసుకున్నట్టయితే ఆయన తప్పకుండా వచ్చే 2029 ఎలక్షన్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేటటువంటి పూర్తి అర్హత కలిగినటువంటి వ్యక్తి. అందులోనూ ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ విశ్లేషణ ఏదైతే ఉందో, ఆయన పూర్తిగా సీఎం చైర్లో కూర్చోవాలి అని ఆసక్తిగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అదొక సదవకాశము అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసేటటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి విధానాలు కావచ్చు, ఆయన ఆలోచించే విధానాలు కావచ్చు, ప్రజలకు చేరువుగా ఉండేటటువంటి అంశాలు, స్పందించే తీరు, ప్రతి ఒక్క అంశం అండి. రాజకీయాల్లో ఆయన సంపాదించుకున్నటువంటి పేరు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు సంపాదించుకోలేదేమో అనేటటువంటి తరహాలో కూర్చుంటుంది ఆయన యొక్క సినిమా రంగాన్ని, రాజకీయ రంగాన్ని రెండు బ్యాలెన్స్ గా చేసుకుంటున్నారు. ఎట్టకేళ్లకు సినిమా రంగం కంటే రాజకీయ రంగానికే చాలా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి తీరుగా కనిపిస్తుంది. సినిమా అనేటటువంటిది ఆయన కొన్ని రోజులు కేటాయించారు, కానీ దానికంటే ఎక్కువ కేటాయించేటటువంటి సమయం రాజకీయాల్లోనే మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ మీరు గతంలో గనక ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా ఇంతవరకు, అంటే నాకు తెలిసినటువంటి తరహాలో ఇంతవరకు ఆయనలా పరిపాలించేటటువంటి నాయకుడిని మనం చూడలేదు. ఆయన అంటే కష్టం వచ్చింది లేదా వీళ్ళకు ఈ కష్టం ఉన్నది అని తెలుసుకున్న మరుక్షణము అక్కడ ఈయన ఉన్నా లేకపోయినా, ఇప్పుడు పిఠాపురం ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అని అంటే, ఎమ్మెల్యేగా గెలిచాడండి, మరి మీ ఊరికి వస్తున్నాడా లేదా అని చాలా మందిని అక్కడ అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానము, ఆయన రాకపోయినా ఆయన మంచి ఏదైతే చేస్తానన్నాడో అది మాత్రం జరుగుతుందండి, మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా అభివృద్ధి పనులు ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి, జరిగిపోయాయి కూడా. వాళ్ళన్నటువంటి మాట ఏమిటి అని అంటే గనక, ఆయన రావాలని మాకు లేదండి, మాకు జరగాల్సిన అభివృద్ధి మాకు జరుగుతుంది. ఎప్పుడో కూడా రాజకీయ నాయకుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి, మనిషి ఒకసారి వాగ్దానం చేశాడు అని అంటే కట్టుబడి ఉండాలి. నువ్వు ఉన్నా లేకపోయినా నీ దగ్గర నుంచి చేయవలసిన మంచి పనులన్నీ కూడా చెయ్యాలి అనేటటువంటి సూక్తి నేర్చుకోవాలి. అంతేగాని ఎమ్మెల్యే గెలిచాడు రోజు రావాలి, చూడాలి, చెయ్యాలి అనేటటువంటి ఆలోచన అవసరం లేదు. పిఠాపురం ప్రజలు కూడా అదే రకమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎంతో మంది ఆయనను నమ్మి ఆయన సిద్ధాంతాల వైపు అడుగు వేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. ప్లస్ ఆయన గెలిచినటువంటి సీట్లు 21 అయినప్పటికీ కూడా ఆయన చేసేటటువంటి అభివృద్ధి ఉన్నది చూశారు, అది చాలా గర్వించదగ్గటువంటి అంశం అండి. ఆ కష్టం వచ్చింది అని అంటే చాలు, ఆయన ఎక్కడున్నా ఆ కష్టాన్ని తెలుసుకొని మరి అది నిజమా అబద్ధమా, నిజంగా అక్కడ ఆ కష్టం ఉందా,
ఒకవేళ నిజంగానే ఉంటే దాన్ని మనం ఏ రకంగా హ్యాండిల్ చేయగలుగుతాము, ఏ రకంగా తీర్చిదిద్దగలుగుతాము అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకొని ఈ రోజున ఒక అభివృద్ధి పదం వైపు టీడీపీ తెలుగుదేశం పార్టీని తీసుకొని వెళుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అనేటటువంటిది ఏదైతే ఉందో నిజంగా చాలా ఆనందించవలసినటువంటి విషయం. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో అది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క దృక్పథంతోనే వ్యవహరిస్తున్నారు అనేటటువంటి అంశం తెలుస్తుంది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాములో ఈయన అభివృద్ధి పనులు అనేటటువంటి చేయడం అనేటటువంటి చాలా ఆనందించవలసిన ఆ అభివృద్ధి ఈయనను తప్పకుండా ముఖ్యమంత్రి సామర్థ్యం ఏంటి అనేటువంటిది తెలియజేసేటువంటి ఇప్పుడు ఆయనకు పదవి అనేటటువంటిది ఆయనకు పదవి అలంకారం తప్ప ఆయనకు పదవులు కావాలి అనేటటువంటి ఎప్పుడూ కూడా లేదు. నిజానికి ఆయన తలుచుకుంటే ఎంత పెద్ద పోస్ట్ అయినా కూడా అంటే సాధించుకునేటటువంటి క్యాపబిలిటీ ఉన్నప్పటికీ కూడా అంటే నరేంద్ర మోడీ గారే చూశారు కదా ఆయన ఎంత సాన్నిహితంగా ఉన్నారు. ఒక్క మాట గురువు గారు, నేను అదే అడగబోతున్నాను. ఒక రాజకీయంగా ఒక పదవి రావటం, ఒక హోదా రావటం, లేదా అది సినిమా రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, పోలీస్ కావచ్చు, లేదంటే లాయర్ వృత్తి కావచ్చు, ఈ కీ రోల్స్ లో ఉండే ఎవరైనా కానీ అది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప రాదు అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలాంటిది సాక్షాత్తు ప్రధాని గారే అంటే చాలా మంది వారితో అటు బాలీవుడ్ కావచ్చు, ఇంకా వేరే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, అందరితో పరిచయాలు ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఆ వాత్సల్యం, ఆ ప్రేమ, ఆ అభిమానము ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడి కూడా మనం చూడలేము. బికాజ్ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి అలాంటిది, ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన చూడండి, ఆయన ఎప్పుడు గమనించినా ఆయన లోకంలో ఆయననే ఉంటారు. ఏం చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన దృక్పథం వైపే ఉంటుంది తప్ప ఆయన విమర్శించాలి, లేదా కమాండింగ్ చేయాలి, లేదా డిమాండింగ్ చేయాలి, లేదు అంటే అధికారం చెలాయించాలి ఆయన విషయంలో అది ఎప్పుడు కూడా మనం ఎదుర్కొన్న విమర్శలు కూడా అన్ని కాదు సార్, ఒకటి కాదండి. ఇప్పుడు ఆయన ఒక హోదాలో ఉన్నారు, విమర్శించిన వాళ్ళని తాట తీయాలంటే ఎంతసేపు అండి, ఆయనకు ఒక నిమిషము కాదు పని. కానీ ఆయన సిద్ధాంతాలకు విలువిచ్చారు, సిద్ధాంతాలకు లోబడి ఉన్నారు. అందుకే ఆయన ప్రజలకు ఏదో చెయ్యాలని వచ్చారు తప్ప ఆయన మీద ఎవరైతే ఆయనను తిట్టారో వాళ్ళ మీద కక్ష సాధింపుల కోసం రాలేదు అనేది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. కనుక పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి పదవి అనేటటువంటిది 100% రాసి పెట్టుకోండి, ఆయనకు వస్తుంది. 100% అండి. ఇప్పుడు చేస్తున్నాం కదా వీడియో, ఈ వీడియో మళ్ళీ 2029 రిపీట్ టెలికాస్ట్ చేసుకోండి. ఈ రోజున చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో సీఎం పోస్ట్ ని అధిరోహించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు. కానీ చాలా మంది ఏమనుకుంటారు, మరి లోకేష్ గారి పరిస్థితి ఏంటి, మరి ఆయన వారసుడు కదా, ఆబ్వియస్ గా వస్తుంది. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి కూడా మద్దతు ఇచ్చేటటువంటి అవకాశాలు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే కనుక కొంత వ్యతిరేకత ఏంటంటే జన సైనికులేమో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని ఆలోచించే పరిస్థితులు కొన్ని ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలు ఇంకా రాబోయే ఇంకా 3 దశాబ్దాలు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఈ చిన్న క్లమ్జినెస్ ఉంది చూసారు, అది కొంతవరకు విడిపోయేటటువంటి అవకాశం కూడా 2028లో ఏర్పడుతుందండి. 2028లో పూర్తి క్లారిటీ, ఆ ప్రకంపన వచ్చే అవకాశం ఉందంటారా? 200% వస్తుంది, 200% వస్తుంది. రాసి పెట్టుకోండి. అంటే ఏదైతే ఈ యొక్క కూటమి పార్టీ ఉందో వాళ్ళందరికీ కూడా ఒక డిసిషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెడదాము, ఆయన ఉంటే పార్టీ డెవలప్ అవుతుంది, పార్టీ అధిష్టానం ఏదైతే ఉంటుందో అది మనకు ఇంకా రాబోయే రోజుల్లో మంచి గుర్తింపుని తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు ఏర్పడతాయని రియలైజ్ అవుతారు. ఇదంతా ఇప్పటి నుంచి జరిగేటటువంటి ఇదంతా కూడా టీడీపీ కానీ జన సైనికులు కానీ రియలైజ్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టడము అనేటటువంటిది ఏమిటి అని అంటే కనుక ఆయన వెనక ఉన్నటువంటి ఒక శక్తి ఏదైతే ఉంటుందో, ఆయన చేసే అభివృద్ధి ఏదైతే ఉంటుందో, ప్రజలకు చేసే మంచి ఏదైతే ఉంటుందో అది ఆయనను కూర్చోబెడతారు. రాజకీయ నాయకుడికి ఉండవలసింది ఏంటి అంటే ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్క నాయకుడిని ఆటోమేటిక్ గా తీసుకొని ఆ స్థానంలో కూర్చోబెడతారు. దృఢ సంకల్పం, చిత్తశుద్ధి ఉండాలి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి దృఢ సంకల్పము ఉంది, చిత్తశుద్ధి ఉంది. ఎవరికైనా కష్టం ఉంది అని అంటే ముందుగా వెళ్ళేటటువంటి వారు ఎవరు అంటే స్పందించేటటువంటి వారు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలుసు. నేను గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు విన్న తర్వాత నాకు అర్థమైంది అసలు ఏంటి పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, ఎందుకు ఇంత క్రేజ్ ని సంపాదించారు, ఎందుకు ఇంత అభిమానం పెరిగిపోయింది అని అంటే కనుక
ఆయన చేసేటటువంటి పనులు కావచ్చు, ఆయన చేసే దాన ధర్మాలు కావచ్చు. కొంతమంది దానాలు చేస్తారు, మీడియా ముందుకు వస్తారు. కొంతమంది దానాలు చేస్తారు కానీ ఎవరికి చెప్పుకునే పరిస్థితులు గుప్త దానాలే ఎక్కువ ఉంటాయి. అలా గుప్త దానాలు చేసిన వాటిలో పవన్ కళ్యాణ్ గారు ప్రప్రథమ స్థానంలో ఉంటారనేటటువంటిది కూడా నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది. అంటే చేసిన దానం కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు కదా. అలా గుప్త దానాలు తెలియకుండా చేసేటటువంటి దానాలే చాలా మటుకు పవన్ కళ్యాణ్ గారి యొక్క జీవితంలో ఉన్నాయి. అది ఈ రాజకీయ రంగంలో ఉన్నప్పటి నుంచే కాదండి, ఆయన సినిమా రంగంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గర లేకపోయినా సరే అప్పు తీసుకొచ్చి మరీ ఇచ్చేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అంటే ఎవరైతే నావాడు అని అనుకున్నారో ఆయన తప్పకుండా సహాయం చేస్తారండి. అది మాత్రం గుర్తించవలసినటువంటి విషయం. ఇలా అంటే మంచి అనేటటువంటి, అంటే శాస్త్రంలో ఒక మాట ఉంది, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అనేటటువంటి సూక్తి ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారికి ఎగ్జాక్ట్లీ యాప్ట్ అవుతుందండి. అంటే ఆ ధర్మాన్ని అనుసరించి వెళుతున్నటువంటి ఆ వ్యక్తికి తప్పకుండా అధిష్టానంలో తదుపరి స్థానము పవన్ కళ్యాణ్ గారిది అని సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయండి. అంటే మీరు సూచన చేస్తున్నట్టుగా, మీరు చెప్తున్నట్లుగా, ప్రస్తావిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తున్నట్లుగా అందరూ దాన్ని జాగ్రత్తగా విని పరివర్తన చెందితే విజయ పరంపర తప్పదు, లేదంటే పరాభవం ఎదురవుతుంది అనేటువంటిది ఒక గట్టి హెచ్చరిక చేస్తున్నారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వెనక ఒక ఆయుధం దాగి ఉంటుంది. నువ్వు మంచిగా ఉంటే ఆ ఆయుధమే నిన్ను రక్షించేటటువంటి ఆయుధంగా మారుతుంది. లేదు నువ్వు తప్పు చేసావంటే అదే ఆయుధం ఒక మనం దహించేసి మన ప్రాణాలని తీసేటటువంటి పవర్ అనేటటువంటిది ఆయుధం. అంటే ఆయన చెప్పినటువంటి అంశాలు గనక మనం ఒక్కసారి రివైండ్ చేసుకుంటే ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట ఏదైతే నావాడైనా సరే నువ్వు చెడ్డ పని అన్యాయం చేశావు అని అంటే నిన్ను నిరభ్యంతరంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని గతంలో కూడా చెప్పినటువంటి దాఖలాలు మనకు కనిపించాయి. గతంలో ఎవరైతే జనసేన పార్టీ నుంచి ఎవరైతే కొన్ని నియమ నిబంధనలకి ఆయన కట్టుబడి ఉన్నారు, 100% కట్టుబడి ఉన్నారు. దానికి ఏమైతమైనటువంటి ఇబ్బంది లేదు, సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి తరహాలో సీఎంగా, అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాబోయేటటువంటి రోజుల్లో సీఎం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన చేసినటువంటి మంచే ఆయనను ముందుకు తీసుకుని వెళుతుంది. రాజకీయాల్లో విమర్శలు అనేటటువంటి కామన్ అండి. ఎందుకంటే 100 to 100% గొప్ప ఎంత దేవుణ్ణైనా సరే మంచివాడు అని అన్నారు. అందులో ఏ ఒకరో ఇద్దరో దూషించే వాళ్ళు ఉంటారు, రాళ్ళు రువ్వే వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరూ ఉంటారు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొట్టిన తర్వాత దేవుడు స్పందించకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఏం జరగదులే అనేటటువంటి ఆలోచన. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను ఒకటే చెప్తాను, ఆయన ధర్మం వైపు, అలాగే ఆయన రాజకీయంలో ఉన్నటువంటి నియమాలకు, ఆయన కట్టుబడి ఉన్నటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాడు. అదే రకంగా ఆయన దూసుకొని వెళుతున్నారు. అవి కొంతమందికి చెడుగా అనిపించవచ్చు, కొంతమందికి అదే ప్రయోజనకరంగా అనిపించేటటువంటి లక్షణాలు చూసే దృష్టి అంతే. ఏదైనా మనం చూసే దృష్టిలో ఉంటుందండి. పూర్వంలో రాజులు కూడా మీరు ఎప్పుడైనా రాజ ప్రవర్తన ఎలా ఉంటుంది అని అంటే కనుక 100 మందికి న్యాయం జరుగుతుంది, దానివల్ల 10 మంది అన్యాయం అయిపోతున్నారన్న ఆ 100 మంది గురించి ఆలోచిస్తుంది తప్ప 10 మంది గురించి ఎప్పుడు ఆలోచించదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోయే సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అంటే భవిష్యత్తు తరాలకు ఇది ఉపయోగపడుతుంది అని అంటే లెట్స్ డూ ఇట్, ఆ పనిని తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే భవిష్యత్తు తరాలు మనకు చాలా ముఖ్యము. కాబట్టి దానికోసం ఏ ప్రణాళిక వేసినా కూడా అది సిద్ధం చేయాలి అని ఆలోచించేటటువంటి నాయకత్వ గుణాలు ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చాలా మటుకు మీరు కొంతమందిని రాజకీయ నాయకులు చూడండి, ఓడిపోయారు లేదా సీట్లు దక్కలేదు అంటే వెంటనే ఆ పార్టీని వదిలేసి వేరే పనిలో కానీ వేరే వ్యాపారాల్లో నిమగ్నమైంది. కానీ అలా కాదు, 2 సార్లు ఓడిపోయి కూడా 3వసారి నిలదొక్కున్నారు చూశారు. అది గొప్పతనం అంటే. అంటే ఎంత ఓపిక, ఎంత సహనం ఉండి, ఎన్ని రకాలైనటువంటి అవమానాలు పడి ఈ రోజున ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు అని అంటే అది ఆయనకు ఉన్నటువంటి క్యాపబిలిటీ అది అని అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యము ఇంకెవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారికి లేదు, తర్వాత కేసీఆర్ గారికి లేదు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారికి లేదు, ఇంకా ఎవరికి అంటే ఎంత పెద్ద స్థానంలో కూర్చున్న వారికి కూడా లేదు. నిజం గురుగారు, అంటే ఎంత స్టేజ్లో ఉన్నా, అంటే ఎలాంటి బహిరంగ సభ దగ్గర కనపడినా కానీ ఆయన ఎక్కడ కనపడినా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనపడినా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ చూసే విధానం కానీ ఆయన ఆప్యాయంగా పలకరించే విధానం చాలా ఎప్పుడు గమనించిన ఒక విషయం చెప్తాను. ఎవ్వరు ఆయన ముందరికి వెళ్ళి తెచ్చినా ఆయన ఎప్పటికీ లేవరు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే లేచి మరీ షేక్ హ్యాండ్ ఇస్తారు. మీరు ఎన్ని వీడియోలు అయినా చూసుకోండి. అంటే ఆ
ఈ విధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో ఉన్నటువంటి మర్యాదను, అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆయనలో ఉన్నటువంటి డౌన్ టు ఎర్త్ ని గుర్తించి వచ్చింది. అంటే అలాంటి నాయకుడిని ఎవరైనా అంటే ప్రధాని గారే గుర్తించారు అని అంటే ఇక ఆయన ఏ స్థాయిలో ఉంటారో ఒక్కసారి నిర్ణయం చేసుకోండి. కాబట్టి ఆయన యొక్క తీరు, ఆయన యొక్క వ్యవహారము, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి అంతా కూడా నిజంగా చెప్తున్నాను చాలా ఆనందించవలసినటువంటి విషయం. అలాంటి వ్యక్తి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడంటే ఇంకా మంచి పనులు చేయగలుగుతాడు. ఇప్పుడు కేవలం ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇన్ని మంచి పనులు చేస్తే, ఆయననే ముఖ్యమంత్రి అయితే ఇంకా దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ రకమైనటువంటి ప్రగతి పదం వైపు నడిపిస్తాడు, ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తాడు అనేటటువంటిది ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే ప్రజలు చూసే విధానంలో కూడా అనేక తేడాలు ఉంటాయండి. నచ్చిన వాడికి ఒక వ్యక్తి నచ్చరనుకోండి, ఆ వ్యక్తి తప్పు చేసినా అరే దీనికోసం ఇది సమర్థించుకుంటూ వస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి నచ్చలేదు అనుకోండి, మంచి చేయండి, దేవుడిలా కనిపించండి, అయినా విమర్శించడం ఇది అవుతుంది. కాబట్టి రాజకీయాల్లో విమర్శలు, పొగడతలు ఇవి రెండూ కూడా చూసే విధానం నుంచే ఉంటాయి. కాబట్టి అది గుర్తించుకోవాలి. ఎందుకంటే మంచి ఏంటి, చెడేంటి అనే విచక్షణా జ్ఞానం ప్రతి ఒక్క మనిషికి ఇచ్చాడు. అది ఆలోచన చేసుకుని ఆ రకంగా ఆయనను గుర్తించి 2029లో జరిగేటటువంటి ఎన్నికల్లో తప్పకుండా ఆయన విజయపదం వైపు సీఎం చైర్లో కూర్చుంటాడు అనేటటువంటి నా ప్రగాఢమైనటువంటి ఏదైతే సంకల్పం ఉందో నేను అనుకుంటున్నాను, అది తప్పకుండా నెరవేరుతుంది అనేటటువంటి అంచనా నాకుంది. జాతక ప్రకారం కూడా 2029లో ఆయన తప్పకుండా సీఎం చైర్ని అధిష్టిస్తారు అని చెప్పేసి కూడా నేను చెప్తానండి. ఒకవేళ అదే జరిగితే నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కూడా ఎదురు చూసినటువంటి ఆయన్ని బాగా ఇష్టపడే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆయన ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ వారిని ఆయన్ని అనుసరించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా చాలా ఆనందిస్తారు. వారంతా చాలా ఆనందిస్తారు. గురుగారు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.